ఏ ఫిలిం బై ఇమ్తియాజ్ అలీ. ఈ ట్యాగ్ లైన్ చూస్తే చాలు మనం ఒక ఫ్రెష్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లోకి డైవ్ అవ్వబోతున్నామని ముందే హింట్ ఇచ్చినట్టు ఉంటుంది. బేసిక్ గా ఈ మూవీ ఒక పంజాబీ లెజెండరీ సింగర్ అయిన అమర్ సింగ్ చమ్కీలా రియల్ లైఫ్ డాక్యుమెంటరీ. 2 hours 30 minutes రన్ టైమ్ తో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఇన్ నెట్ఫ్లిక్స్. ఇంకా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బానే ఉంది అనిపించింది గైస్. ఈ మూవీ రేటింగ్స్ ఎక్కడ చూసినా 5 and 4 తప్ప ఇంకో రేటింగ్ కనిపించలేదు నాకు. నా వరకు ఆ రేటింగ్స్ కి మూవీ అంతగా మ్యాచ్ అవ్వకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన బాలీవుడ్ మూవీస్ అన్నిటికంటే చాలా బెటర్ అనిపించింది. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే 1980s లో పంజాబీ మ్యూజికల్ సెన్సేషన్ అయిన అమర్ సింగ్ చమ్కీలా ఒక లైఫ్ ని, అంబిషన్స్ ని, హైస్ అండ్ లోస్ ని ఫ్రమ్ గ్రాస్ రూట్స్ చూపించడమే ఈ మూవీ మెయిన్ ప్లాట్. అసలు చమ్కీలా ఎవరు, చమ్కీలా డబుల్ మీనింగ్ సాంగ్స్ పాడి ఎలా పాపులర్ అయ్యాడు, సింగర్ అయ్యాక తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వైఫ్ అమర్జోత్ తన లైఫ్ లోకి ఎలా వచ్చింది, 27 years కి తనని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది చాలా రియలిస్టిక్ వేలో చూపించారు. ఇంకా మూవీ చమ్కీలా అండ్ అమర్జోత్ మర్డర్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఆ మర్డర్ వెనక ఏం జరిగింది అనేది మూవీ బ్యాక్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అలానే పోలీస్ ప్రొసీజర్స్ కూడా ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. మూవీ స్టార్టింగ్ లో వచ్చే సాంగ్ తోనే మనల్ని కంప్లీట్ గా చమ్కీలా వరల్డ్ లోకి ఇమ్మర్స్ చేస్తుంది. అలానే చమ్కీలా లైఫ్ లో ఉన్న ఒక ఎమోషనల్ రెజొనెన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేశారు. అలానే చమ్కీలా రియల్ లైఫ్ ఫొటోస్ ని మూవీలో త్రూ అవుట్ చూపించారు. ఇది నిజంగా బాగుంది అనిపించింది నాకైతే. చమ్కీలా క్యారెక్టర్ లో ఇన్నోసెన్స్ ని, మ్యానిపులేటివ్నెస్ ని, అలానే తన స్కేర్డ్ నేచర్ ని ఇలా 3-dimensional వేలో చూపించారు. బూత్ పాటలు పాడినప్పుడు తనకి పంజాబ్ మాస్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వచ్చిందో అలానే ఆ పాటలు పాడడం వల్ల తనకు వచ్చిన ప్రెజర్స్ ని కూడా చాలా నీట్ గా చూపించారు. అలానే బూత్ పాటల నుండి భక్తి పాటలు పాడే వరకు చమ్కీలా ఎలా వచ్చాడనేది కూడా చాలా రియలిస్టిక్ వేలో బ్లెండ్ చేశారు. చమ్కీలా డబుల్ మీనింగ్ సాంగ్స్ లో ఉమెన్ ని డీగ్రేడ్ చేస్తూ సాంగ్స్ ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే ఆ సాంగ్స్ ని ఫీమేల్స్ ఎంజాయ్ చేయడం అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇంకా మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంచెం స్లో ఉంటుంది. అలానే కొన్ని సీన్స్ రిపీటెడ్ గా ఉన్నట్టు ఉంటాయి. స్క్రీన్ ప్లే, రైటింగ్, ఎడిటింగ్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా రాసుకున్నారు. మూవీలో అడల్ట్ సీన్స్ ఉండవు. అలానే సాంగ్స్ కూడా తెలుగులో డబ్ చేయలేదు. ఆ రేంజ్ లో ఉంటాయి డబుల్ మీనింగ్ సాంగ్స్ ఇందులో. సో పంజాబ్ సాంగ్స్ తోనే లాగించేశారు మూవీని. విజువల్స్ కూడా 1970s లో ఉన్నట్టే చాలా రియలిస్టిక్ అండ్ బిలీవబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా బట్ మనల్ని చమ్కీలా క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఎండ్ చేశారు. మూవీ ఎండింగ్ లో సాంగ్ బాగుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే ఎవరికి వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మెయిన్ గా చమ్కీలా క్యారెక్టర్ చేసిన దిల్జిత్ దోసాంగ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అనొచ్చు. ఒక ఫోక్ సింగర్ కి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ ని, ఆ వాయిస్ మాడ్యులేషన్ ని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తన వైఫ్ క్యారెక్టర్ చేసిన పరిణీతి చోప్రా కూడా తన బెస్ట్ ఇచ్చింది. ఈ మూవీకి మెయిన్ డ్యూటీ చేసింది ఎవరంటే అది ఏఆర్ రెహమాన్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన బీజిఎం అండ్ సాంగ్స్ తో మూవీకి చూసిన ఆడియన్స్ కి ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత రెహమాన్ తన బెస్ట్ ఇచ్చారనిపించింది. అలానే డైరెక్టర్ ఇమ్తియాజ్ అలీ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ హీస్ బ్యాక్ అనిపించింది. పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా బాగుంది. పోలీస్ ఆఫీసర్ తన అబ్బాయితో లాస్ట్ లో చమ్కీలా సాంగ్ పెట్టించే సీన్ కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. ఫైనల్ గా ఈ మూవీ అమర్ సింగ్ చమ్కీలా గారికి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అనిపించింది. నాకైతే ఈజీగా ఒకసారి చూసేవచ్చు అనిపించింది. కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు, మేనేజ్ చేస్తాం అనుకునే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.